హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్ నుంచి మనం 10 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈజీ వాళ్ళకైనా అదేవిధంగా సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకైనా ఈ డెఫినెట్ ఇంటెగ్రేషన్ అనే చాప్టర్ కామన్గా ఉంటుంది. ఓకే, మరి చూద్దాం ఎట్లా చేయాలో. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని నేను క్యాపిటల్ I అనుకుంటున్నా. Let capital I is equal to integral 0 to pi by 2 sin 7x into sin 2x dx. ఓకే, మీరు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇక్కడ 2 టర్మ్స్ మిడిల్లో ఇక్కడ ప్లస్ అయినా మైనస్ అయినా ఉంటే అప్పుడు ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. మరి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేయలేదు. మరి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి రైట్ సైడ్లో, అంటే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మొత్తం 4 ఫార్ములాస్ ఉంటాయి. 2 sin a ఇంటూ కాస్ బి అంటే ప్రాబ్లంలో 2 ఉండదు, మీకు 2 కావాలంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకో. సైన్ ఏ కాస్ బి, ఏబి డిఫరెంట్గా ఉంటాయి, ఏ 3x బి 2x అట్లా ఉంటాయి. సరే, ఇక్కడ ఏ అంటే 7x, బి అంటే 2x. సో ఇట్లా ఒక సైన్ టర్మ్ కాస్ టర్మ్ ఉన్నప్పుడు అంటే ప్రోడక్ట్లో నుంచి మనం సమ్గా రాస్తాం. ఫార్ములా ఏంటంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక మోడల్, ఈ మోడల్లో మొత్తం 4 ఉంటాయి. సో 2 కాస్ ఏ ఇంటూ సైన్ బి, ఫస్ట్ కాస్ వచ్చింది మళ్ళీ సైన్ వచ్చింది, సో అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఓకే, ఎస్. ఇప్పుడు రెండు రైట్ సైడ్లో కాస్లు వస్తాయి, 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఇలా రాసుకోవచ్చు. రెండు సైన్లు ఉంటే 2 sin a ఇంటూ సైన్ బి ఇలా ఉన్నప్పుడు మనం కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. మీరు గమనిస్తే ఈ 4 ఫార్ములాస్లో ఈ ప్రాబ్లం ఎలా ఉంది, రెండు సైన్ టర్మ్స్ అంటే ఇది, సో ఇట్లా ఉంది, ఇలా రాసుకోవచ్చు. ఏ అంటే ఇక్కడ 7x, బి అంటే 2x. ఓకే, ఎస్. మరి మీరు గమనిస్తే 2 sin a sin b అంటే ఇక్కడ 2 రావాలంటే 2తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2, సో 0 to pi by 2. సో 2తో మల్టిప్లై చేసాను, డివైడ్ చేసాను, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇంకా సైన్ 7x ఉంటుంది ఇంటూ సైన్ 2x dx. ఎస్, సో అలా ఉంది, ఇలా రాసుకోవచ్చు. కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ 0 to pi by 2. చెప్పండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ అంటే 7x, బి అంటే 2x, కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే 7x, బి అంటే 2x. ఓకే, సో పక్కనే dx కూడా ఉంటుంది. ఎస్, ఇంకా 7x మైనస్ 2x అంటే 5x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ 0 to pi by 2 కాస్ 5x మైనస్ 7x ప్లస్ 2x 9x అవుతుంది, కాస్ 9x dx. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. చూడండి, ఇక్కడ మిడిల్లో ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ వచ్చిందా. ఎస్, అయితే ఇక్కడే 7x 2x ఉండవు, మారిపోతాయి. ఓకే, ఎస్. మరి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మళ్ళీ లిమిట్స్ రాయకూడదు. కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ 5x, మళ్ళీ 5xకి డెరివేటివ్ 5, అది డినోమినేటర్లో వేయాలి. ఓకేనా, ఎస్. కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ 5x డివైడెడ్ బై మళ్ళీ 5xకి డెరివేటివ్ 5, అది డినోమినేటర్లో వేయాలి.
మైనస్ కాస్ 9x. కాస్ 9xకి డిఫరెన్షియేషన్ ఏంటి? సైన్ 9x. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, అంటే సైన్ 9x డివైడెడ్ బై 9. ఓకేనా? ఇంటిగ్రేషన్ చేసాము, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to π/2. ఓకే, ఎస్. ఇప్పుడు మనం అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తాను. లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది, ఎందుకంటే ఎక్స్ బదులు 0 పెడితే సైన్ 5 into 0 అంటే సైన్ 0 అంటే 0, సైన్ 9 into 0 అంటే సైన్ 0ని, కాబట్టి లోయర్ లిమిట్ అంతా 0 వస్తుంది. మరి అప్పర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, లోయర్ లిమిట్ మళ్ళీ రాయనవసరం లేదు. క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సైన్ 5π/2, సైన్ 5π/2 డివైడెడ్ బై 5 మైనస్ ఎక్స్ ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సైన్ 9π/2 డివైడెడ్ బై 9 మైనస్ లోయర్ లిమిట్, ఇదంతా 0 అయిపోతుంది. ఓకే, సరే, నెక్స్ట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 సైన్ 5π/2, సైన్ 9π/2, సైన్ 3π/2, సైన్ 5π/2 కదా. సో దాన్ని నేను ఇలా రాస్తున్నాను, సైన్ 5/2 ప్లస్ 3π. ఎల్సిఎం మీరు చేస్తే, మీరు గమనిస్తే ఎల్సిఎం 2π ప్లస్ 2 into 3 6 7π వస్తుంది కదా, ఇక్కడ 2π రాసుకోండి. చూడండి, సైన్ 5π/2 సైన్ π/2 ప్లస్ 2πగా రాస్తున్నాం. ఎల్సిఎం 2π ప్లస్ 2 into 2 4π, మొత్తం 5π/2. ఓకే, ఎస్. మీకు ట్రిగనామెట్రీలో నేను ఆల్రెడీ చెప్పాను 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ 360 ప్లస్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ 270 మైనస్, ఫోర్త్ క్వాడ్రంట్లో 270 ప్లస్ 360 మైనస్ ఉంటుంది. ఓకేనా, ఎస్. అయితే మీరు గమనిస్తే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్. మరి సెకండ్ క్వాడ్రంట్లో సైను, దానికి రెసిప్రోకల్, కొసీకెంట్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. ఓకే, ఎస్. మీరు గమనిస్తే చూడండి, ఫస్ట్ 90 ప్లస్ తీటా అనేది ఎన్నో క్వాడ్రంట్, 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే కదా, ఎస్. సైన్ పాజిటివ్, కొసీకెంట్ పాజిటివ్, కాబట్టి సింబల్ ప్లస్ వేసుకోండి. అదేవిధంగా 90లో ఉన్నప్పుడు 270 degreesలో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది, అంటే సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ సైన్ అయిపోతుంది. ఓకేనా, ఎస్. కాబట్టి కాస్ 2π వస్తుంది. ఓకేనా, ఎస్. మరి కాస్ 2π వాల్యూ ఎంత అంటే చూడండి 1 అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. కాస్ 2π వాల్యూ ఎంత అంటే 1. సో కాస్ nπ వాల్యూ ఎట్లా సార్ అంటే -1 హోల్ పవర్ n ఫార్ములా అది. సో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు కాస్ పై అంటే -1 హోల్ పవర్ 1 -1 అవుతుంది. n ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ 2π కదా, -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అదే రాశారు. కాస్ 4π +1, కాబట్టి n అనేది ఈవెన్ నెంబర్ అయితే +1 అవుతుంది. కాస్ 2π, కాస్ 4π, కాస్ 0 కూడా 1. ఓకే, కాస్ 6π అట్లా. అదే n అనేది ఆడ్ నెంబర్ అనుకోండి, 1, 3, 5 అట్లా ఉన్నప్పుడు -1 అవుతుంది, ఎందుకంటే -1 హోల్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n అంటే 1 కదా, ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేయండి, -1 హోల్ పవర్ 1 అంటే -1 అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో ఈ సైన్ 5π/2 వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. ఎస్. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, /2 మైనస్. అదేవిధంగా సైన్ 3π/2 -1 అవుతుంది. ఎస్, చూద్దాం. చూడండి, గుర్తుపెట్టుకుంటే మీరు సైన్ π/2 1 అవుతుంది, సైన్ 3π/2 -1 అవుతుంది. ఓకే, చూడండి. ఇప్పుడు సైన్ 3π/2 వాల్యూని కనుక్కుందాం. ఓకే, సైన్ 3π/2 ఎలా సార్? సైన్ దీన్ని π/2 ప్లస్ పైగా రాసుకుంటున్నా, π/2 ప్లస్ పై.
ఎల్సిఎం 2 మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే పై ప్లస్ 2 సైన్ 3 ఎస్ 90 ప్లస్ అనేది ఎన్నో క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే కదా, కాబట్టి సింబల్ ఫస్ట్ వేసుకోవాలి ప్లస్. అదేవిధంగా 90లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ ఉంటుంది కాబట్టి సైన్ కాస్ అయిపోతుంది. ఓకే, సో అంటే కాస్ తీటా అంటే ఇక్కడ పై అనమాట. కాబట్టి మీరు గమనిస్తే కాస్ పై వాల్యూ నేను ఇందాక చెప్పాను -1. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, సైన్ π/2 1, సైన్ 3π/2 -1, సైన్ నెక్స్ట్ 5π/2 ఎంత +1. అదో ఇక్కడ నేను చేశాను. సైన్ 7π/2 అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 1 3 5 7. కాబట్టి ఇంకా ఆల్టర్నేటింగ్ 1 -1 మళ్ళీ 1 -1. సైన్ 9π/2 నెక్స్ట్ మళ్ళీ 1 వస్తుంది. సైన్ 11π/2 -1 అట్లా. ఓకేనా, కాబట్టి గమనించుకోండి. సైన్ 9π/2 వాల్యూ కూడా నేను కనుక్కుంటున్నా, 9π/2. ఎస్, దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ π/2 ప్లస్ 4πగా రాసుకో. ఓకే, ఎల్సిఎం 2 π ప్లస్ 4 × 2 8 అంటే 9π/2 ఇదే వచ్చేది. సో 90 ప్లస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ అనేది పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా 90లో ఉన్నప్పుడు సైన్ చేంజ్ అవుద్ది, అంటే కాస్ అవుతుంది. కాస్ 4π ఎంత వాల్యూ 1, ఎందుకంటే n ఈవెన్ కాబట్టి. ఎస్, కాబట్టి గుర్తుపెట్టుకోండి, సైన్ π/2 1, 3π/2 -1, అదేవిధంగా 5π/2 1, అదేవిధంగా 7π/2 -1 అట్లా. ఎస్, ఓకే. ఎస్, ఇప్పుడు 9π/2 సైన్ 9π/2 ఎంత వాల్యూ 1 అవుతుంది, డివైడెడ్ బై 9. ఓకేనా. ఎస్, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నా ఇది కొద్దిగా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్సిఎం చేయండి 2 × 9. సో రెండింటిని మల్టిప్లై చేయాలి, ప్రోడక్ట్ ఈజ్ దేర్ ఎల్సిఎం 2 ఇంటూ, ఎందుకంటే ఒకే నెంబర్తో వెళ్ళదన్నమాట. ఓకేనా. సో ఇక్కడ 4 ఉందనుకో 2 4కి ఇట్లా చేస్తూ ఉంటాం, ఒకే నెంబర్తో వెళ్ళదు కాబట్టి సో రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2కి 4కి ఎల్సిఎం 4 అవుతుంది అట్లా. ఎస్, 9 × 2 18. ఎస్, మీరు గమనిస్తే 2 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 9 టైమ్స్. ఇక్కడ ఉన్న మల్టిప్లైర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. న్యూమరేటర్ ఏముంది 1 × 9 అంటే 9 9 టేబుల్లో 18 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే 2 × 1 2 అవుతుంది. ఓకే. ఎస్, 9 - 2 అంటే 7/1/2 అలానే రాశాను, 7/18. ఓకేనా. ఎస్, ఫైనల్గా ఈజ్ ఈక్వల్ టు 7/18 × 36. సారీ. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చివరిలో అంటే మన ప్రాబ్లమే రాసేస్తాం. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.